HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. వివరాల్లోకి వెళితే తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి హమాస్ నిరాకరించింది. దీంతో గాజాకు పంపే అంతర్జాతీయ మానవతా సహాయాన్ని అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ఇకపై గాజాలోని ఎటువంటి వస్తువులను అనుమతించదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సమయంలో ఈ నిర్ణయం వచ్చింది. దీనికి కారణం కాల్పుల విరమణని పొడిగించడానికి హమాస్ నిరాకరించడమేనని, ఇజ్రాయెల్ తన బందీలను విడుదల చేయకుండా పూర్తి స్థాయి కాల్పుల విరమణను అనుమతించదని ప్రధానమంత్రి నెతన్యాహు అన్నారు. కాల్పుల విరమణను పొడిగించాలన్న అమెరికా ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ వేదికగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో నాదెండ్ల మనోహర్ చెప్పేశారు. బీజేపీ సభ్యులు ఈశ్వర్రావు, విష్ణుకుమార్ రాజ్ పార్థసారథి అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్తగా ఇప్పట్లో కార్డుల జారీ లేనట్లేనని తేలిపోయింది. ఏపీలో గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లే రావడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ ఆ తరువాత దానికోసం పోరాటాలు చేస్తూనే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీకి విపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. దీంతో అసెంబ్లీకి రాకపోవడంతో లేదా వచ్చినా కాసేపు నిరసన తెలిపి వెళ్లిపోవడం చేస్తున్నారు. అయినా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రమ్మని కోరుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో రఘురామ తాజాగా వైసీపీపై ఓ సెటైర్ వేశారు. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్లోని రైలు నిలయంలో రాబోయే వేసవి కాలంలో రైళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్, వివిధ శాఖల అధిపతులు, సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాదెండ్ల రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్కు 2 జట్లు సమాయత్తం అవుతున్నాయి. రోహిత్ టీం ప్రపంచ కప్ ఫైనల్లో ఓ ఓటమి ప్రతీకారం ఆసీస్పై తీర్చుకునేందుకు సై అంటోంది. అంతు చిక్కని దుబాయ్ పిచ్ కండిషన్లపై తుది టీం ఎంపికలో రోహిత్, గంభీర్ కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. న్యూజిలాండ్ పైన 4 స్పిన్నర్లతో బరిలో దిగిన టీమిండియా సెమీఫైనల్ కు జట్టులో కీలక మార్పులకు సిద్ధమైంది. డాషింగ్ ప్లేయర్లను తుది జట్టులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.